ఇదేంటంటే ఆల్రెడీ ఆర్మీడ్ ఫోర్సులు స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్సెస్ కి ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ కూడా అందులో జరిగిందనమాట. మరి ఎందుకు భారతదేశం కొన్ని రోజులుగా విపరీతమైన టెస్టులు చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే ఏం టెస్టులు చేసిందంటే ఫస్ట్ ఈ మేలో, ఆ తర్వాత ఏప్రిల్ మార్చి నుంచి మన ఈ సంవత్సరంలో చూసుకుంటే ఎన్ని టెస్టులు అయినాయి అంటే ఈ అగ్ని 1 అనేది ఇప్పుడైంది. సూర్యాస్త్ర పినాకా రాకెట్ సిస్టమ్ అనేది 150 కిలోమీటర్ 120 ఉంటే ఈ సూర్యాస్త్ర అప్ టు 300 కిలోమీటర్ల వరకు వెళ్ళే సూర్యాస్తాన్ని రీసెంట్ గా 2 డేస్ కింద ప్రయోగించడం జరిగింది. తర్వాత అగ్ని 3ని 3 నెలల కింద ప్రయోగించడం జరిగింది. ఏది ఫిబ్రవరిలో. అగ్ని 5కి సంబంధించి ముఖ్యంగా ఈ మిర్వ్ టెక్నాలజీ రీసెంట్ గా చేసింది ఒక వారం క్రితం. మిర్వ్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్, అంటే ఇలాంటి మిసైల్స్ ఒకేసారి 12 వారి హెడ్ల దాకా తీసుకెళ్లదు అనమాట. ఈ మిర్వ్ అనేది అత్యాధునికమైన టెక్నాలజీ అనమాట. దాన్ని మనం చాలా చక్కగా అక్యురేట్ గా ఉందో లేదో ప్రయోగించాం అనమాట. ఇది ప్రపంచం ఆశ్చర్యపోయింది దాన్ని చూసి. తర్వాత యాంటీ ట్యాంక్ ఒక మిసైల్స్ ఒకటి ప్రయోగించడం జరిగింది. తర్వాత హైపర్సోనిక్ వెహికల్, ఇది ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ అని ఉంటాయి అనమాట. ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ అనేది హైపర్సోనిక్ మిసైల్ గ్లైడ్ వెహికల్ కు ఉంటుంది. దాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఏంటంటే భారతదేశం విపరీతంగా టెస్టులు చేస్తుంది. తర్వాత అక్కడ హరిశోధన్, ఐఎన్ఎస్ హరిశోధన్ సీ ట్రయల్ జరుగుతున్నాయి. ఎన్నో షిప్పులు మనం పంపిస్తున్నాం. తర్వాత ఎన్నో ఆపరేషన్లు ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఎంత అలర్ట్ గా ఉన్నాయో ఎంత చూస్తున్నాం రాజస్థాన్, గుజరాత్ దగ్గర. ఈ విధంగా ఈ సంవత్సరంలో ఎన్నో మిలిటరీ ఆపరేషన్, ఎన్నో టెస్టులు, ఇటు రాకెట్ల నుంచి, మిసైల్స్ నుంచి, తర్వాత ఎన్నో డ్రోన్ల నుంచి ఎన్నో చేస్తున్నారనమాట. మొత్తం ఈ కర్నూలు, నంద్యాల, నాగాయ లంక దగ్గర నుంచి ఇటు తర్వాత కర్నూలులో మిసైల్ టెస్ట్ రేంజ్ నుంచి, రాజస్థాన్ లో అక్కడ గన్నో ట్యాంక్ రేంజ్ నుంచి, ఇటు నుంచి లడక్ నుంచి దేశవ్యాప్తంగా ఈ టెస్టులు చేస్తూ ఉన్నామంట. నోటం ఇష్యూ చేసి. అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు అంటే యుద్ధానికి సన్నద్ధత. ఎందుకంటే మనం ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాల సంవత్సరం అనమాట ఇది. ఇటు ఇరాన్, తర్వాత ఈ గల్ఫ్ ప్రాంతం, తర్వాత ఇరాన్ షిప్పుల్ని మన సౌత్ ఇండియా కోస్ట్ కి దగ్గరలో అమెరికా ముంచేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. చైనా షిప్పులు ఇక్కడ రావడం, ఆపరేషన్ సింధూర్ ఓడిపోయిన కసితో పాకిస్తాన్ చైనా నుంచి ఎన్నో ఆయుధాలు తెచ్చుకోవడం, తర్వాత ఇటు బంగ్లాదేశ్ లో డిస్టర్బెన్స్, నేపాల్, ఇదంతా హైలీ జియో పొలిటికల్ కేయాటిక్ కండిషన్, హైలీ డిస్టర్బ్డ్ ఉంది. ఏ క్షణంలో 3వ ప్రపంచ యుద్ధమో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగిద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 3వ ప్రపంచ యుద్ధమే వస్తే భారతదేశాన్ని తనకు తాను రక్షించుకోవడం,